ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ఈ సమావేశానికి విచ్చేసిన మంజూరు అకౌంట్ నంబర్ 0131201001256 అమృత్ 2.0 ఆఫ్ యూజువల్ షేర్ ఆఫ్ 2023 ఆఫ్ ఎఫ్ఐడి తేదీ 12/10/2023 వాళ్ళపై సూచించిన విధంగా ఏడీ ప్రతిపాదన తయారు చేసి పంపుటకు మరియు 3-4 అంశాలు మొత్తం 2,20,20,224 రూపాయలు సంఖ్యలకు పుస్తక పరిపాలన సర్వే నంబర్ 208/3లో ఎస్టీపీ ప్లాంట్ కేటాయించినటువంటి భూమి సమీపం దగ్గర అంటే దత్తాత్రేయ ఆశ్రమం దగ్గర అక్కడ ఒక 6 అంటే నా దృష్టి గతంలో వచ్చినాయి, ఇది ఇప్పుడు కాదన్నా గతంలో కూడా దొంగ పట్టాలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఒక్కొక్క పట్ట 30 అంకణాలు అంటే 6 సెంట్ లెక్కన 6 పట్టాలు సృష్టించి కొంతమంది వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు నేను దాన్ని అడ్డుకోవడానికి కమిషన్ కంప్లైంట్ చేశాను, రెవెన్యూ వాళ్ళకి కంప్లైంట్ చేశాను. చాలా ప్రయత్నం చేస్తే దాన్ని కొద్దిగా అడ్డుకోగలిగాము. అప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేశారనంటే ఆ పట్టా స్థలము ఎస్టీపీ ప్లాంట్లో పోతుంది కాబట్టి మళ్ళీ దాని పక్కనే ఉన్నటువంటి ఇంకా ప్రభుత్వ భూమి ఇంకా దానికంటే వాల్యుబుల్ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి సర్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహకారంతో రెవెన్యూ లేఅవుట్ అనేసి అక్రమంగా తయారు చేసి అక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా నిజం చెప్పాలంటే కొంతమంది అధికారులు సహకరించకపోయినా నేనే స్వయంగా ఒక బోర్డు మున్సిపాలిటీ వేరే దగ్గర ఉంటే కొంతమంది పిల్లల సహకారంతో తీసుకెళ్ళి అక్కడ బోర్డు నాటించి దాన్ని అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారనంటే ఇన్ని రోజులు గమ్మునున్నారు. ఈ రోజు ఉదయము జేసీబీ పెట్టి దత్తాత్రేయ ఆశ్రమం ఎదురుగా ఉన్నటువంటి ఎస్టీపీ ప్లాంట్ కేటాయించినటువంటి ఆ స్థలాన్ని మళ్ళా ఆక్రమించడం కోసము జేసీబీ పెట్టి దున్ని నీట్గా చేసి అక్కడ సహజ సిద్ధంగా ఉన్నటువంటి గుంటలు కూడా పోవడం జరిగింది. అయితే అన్న ఇవన్నీ వాస్తవంగా మీ దృష్టికి రాలేదు. నేను మళ్ళా లిఖితపూర్వకంగా కూలంకషంగా ఏం జరిగింది కూడా మీకు ఇస్తాను. ఆ స్థలాన్ని సుమారు మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే అంటే బయట మార్కెట్ ప్రకారం అయితే 3 కోట్ల రూపాయలు విలువైంది అన్నది. చాలా వాల్యుబుల్ సైట్ అది. దయవుంచి దాన్ని అన్యాక్రాంతం కానికుండా దాన్ని మీరు గట్టిగా అడ్డుకుంటారనేసి నేను భావిస్తున్నాను. మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాను. దీంట్లో ఉన్నటువంటి కొన్ని చట్టపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడో 2001లోనే దొంగ పట్టాలు సృష్టించి మాకు ఇచ్చారని చెప్పేసి అవి బయట పెట్టారు. ఆ కాపీలు కూడా నేను మొత్తం తీసుకున్నాను. వీళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల సహకారం వల్ల వాళ్ళ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టడము, అదే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వీళ్ళు మళ్ళీ సర్టిఫై చేయడం, అది కూడా రికార్డెడ్గా నా దగ్గర కాపీ ఉంది. అది కూడా నేను మీకు సబ్మిట్ చేస్తాను. కేవలం అవగాహన కోసం చెప్తున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ కూడా. అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 6 మందికి ఆ పట్టాలు కానీ ఒకవేళ ఇచ్చుంటే 2001లో ఇచ్చుంటే 23 సంవత్సరాల పాటు అక్కడ ఎందుకు వాళ్ళు వేసుకోలేదు? ఒకవేళ వాళ్ళకి నిజమైన పట్టాలు ఉండి వాళ్ళకి అర్హత ఉంటే ఇప్పుడు ప్రభుత్వానికో మీకో తెలియజేసుకొని ఇంకొక దగ్గర ఎక్కడైనా ఖాళీ ఉంటే ఇవ్వచ్చు, అక్కడ ఇవ్వాలని ఏం లేదు. రెండోది వాళ్ళ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళకి హౌస్ సైట్స్ ఉన్నాయి. ఎవరి పేర్లు అయితే పెట్టారో 6 మంది పేర్లు వాళ్ళు ఎక్కడుండేది కూడా తెలియదు. వాళ్ళు ఒకరో ఇద్దరు అక్కడ వచ్చి ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొందరు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో సర్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమేమి చేశారనేది కూడా నేను కూలంకషంగా మీ దృష్టికి తీసుకొస్తాను. అయితే నేను ఈ విషయం మీద అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఈ సంవత్సరం 29వ తేదీ జనవరి దాన్ని ఏమంటారు అప్పుడు అర్జీ కూడా నేను ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత అది ఏమైందో ఆర్డీఓ గారు కూడా పంపించారు. ఇదే ఉంది నా దగ్గర కూడాను. తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయి మళ్ళీ ఈ రోజు అదే సైట్ను ఆక్రమించడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారు. దయవుంచి దీన్ని అడ్డుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్న. పూర్తి వివరాలు కూడా నేను మళ్ళీ మీకు 1 or 2 days నేను అందివ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. మున్సిపాలిటీలో ఉన్నటువంటి సచివాలయాల్లో ఇంటర్నెట్ గత 2 నెలల నుంచి పనిచేయట్లేదు కమిషనర్ గారు. అది ఒకసారి మీరు దృష్టి పెట్టండి. ఏదైనా సర్టిఫికేట్స్ తీసుకోవాలన్నా కూడా, ప్రింటింగ్ తీసుకోవాలన్నా కూడా ఇంటర్నెట్ అయితే మాత్రము పనిచేయట్లేదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం మున్సిపాలిటీలో కూడా పనిచేయట్లేదని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు. 2 నెలల నుంచి పనిచేయట్లేదు అనంట. దాని మీద
ఒక రకం మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే 4th వార్డులో ఉన్నటువంటి సచివాలయంలో ఆధార్ సెంటర్ని గతంలో ప్రభుత్వం వారు అలాట్ చేశారు. మొట్టమొదట మున్సిపల్ పరిధిలో సచివాలయంలో మా వార్డులో పెట్టారన్న 4వ వార్డులో. ఆ ఆధార్ సెంటర్ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు. కాబట్టి దయవుంచి మన యొక్క ఆధార్ సెంటర్ని పెడితే కొద్దిగా ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే వెంకటగిరిలో శానిటైజేషన్ విభాగానికి సంబంధించి రామారావు గారు ఆయన యొక్క సచివాలయ సిబ్బంది కూడా చాలా కృషి చేస్తున్నారు. వెంకటగిరి పట్టణాన్ని క్లీన్గా చేయడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క తోడ్పాటుతో బాగా కష్టపడి చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అయితే నేను గతంలో 1 సంవత్సరం నుంచి చెప్తున్నాను, వెంకటగిరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి హోటల్స్ అయితేనేమి, బేకరీలు అయితేనేమి, నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలనే ప్రజలకి సప్లై చేస్తున్నారనేసి ఇప్పటికి 3-4 దఫాలు మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మరి వెంకటగిరి మీద దృష్టి పెట్టడానికి ఆయన టైం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అయితే అదే టైంలో మరి మన అధికారులు కూడా వాళ్ళ దృష్టికి రిప్రజెంటేషన్ తీసుకెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నేను గతంలో అనేక మార్లు కూడా రామారావు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. మరి మన మున్సిపాలిటీ నుంచి ఏమైనా కూడా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఏమైనా సమాచారం ఏమైనా మీ ద్వారా పంపించారమ్మా? ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. అనిపించకపోయినా వాళ్ళు ఒకసారి వాళ్ళ సర్వేలో భాగంగా వెంకటగిరిలో కొన్ని చూశారు, చెక్ చేయడం అయితే జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ ఏం వాళ్ళు ఇవ్వలేదు, కానీ మీరు చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరిగింది. మీరు ఇప్పుడు మళ్ళీ చేయమంటే ఖచ్చితంగా మన మున్సిపాలిటీ నుంచి ఒక లెటర్ మనం పంపించి ఇన్స్పెక్ట్ చేయమని కలెక్టర్ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా మనం పంపిస్తాం. కాదు సార్, ఒకరి మీద దాడి చేస్తే రెండో వాళ్ళు అటువంటి పరిస్థితి క్రియేట్ కాకూడదు అనేది మన ఉద్దేశం. అంటే సంస్కరించడానికి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ప్రయత్నం చేయడమే తప్ప వాళ్ళ మీద ఇది కాదు. అయితే నేను అనేది ఏంటంటే, ఆ దాడులు చేసినప్పుడు కూడా మీడియా ముఖంగా ప్రెస్ వాళ్ళు కూడా ఇస్తే అది 10 మందికి తెలిసినప్పుడు రెండోసారి అటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉండడం సరి చేసుకుంటారు కదా. ప్రతి ఒక్కరి మీద దాడులు చేయాలంటే మనకి అంత కుదరదు కదా సార్. అది నాకు తెలుసు సార్, అది జరిగి కూడా లాస్ట్ ఇయర్ లో జరిగింది. ఆ తర్వాత జరగలేదు. ఆ తర్వాత 4 మీటింగ్స్ లో ఒకటి చెప్పడం జరిగింది. పిలిపించండి సార్ తరచు. అలాగే వెంకటగిరిలో ప్రతి ఆదివారం రోజు చేపల మార్కెట్లు చాలా బాగా జరుగుతాయి. మన వెంకటగిరి ప్రజలందరూ కూడా చేపల ప్రియులు. ముఖ్యంగా మన బీసీ కాలనీకి వెళ్ళే దగ్గర రాపూర్ రోడ్లో అతిపెద్ద మార్కెట్ ఉంటుందన్న. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే, గతంలో కూడా ఇది చెప్పడం జరిగింది. నేను అప్పుడు స్వయంగా వెయిట్ అండ్ మెజర్మెంట్ ఇన్స్పెక్టర్ గారికి స్వయంగా నేను కాల్ చేసి కూడా చెప్పాను. తర్వాత ఎందుకు ఆయన పట్టించుకోలేదు. మీ ద్వారా అయితేనే కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఒక ఆదివారం రోజే కొన్ని 100 టన్నులు లెక్కలు 100 నాకు తెలియదు టన్నులు సేల్ జరుగుతుంటాయి చేపలు. అయితే అక్కడ ఉన్నటువంటి తూకాలలో చాలా మంది 1 కేజీకి 100 గ్రాముల నుంచి 50 గ్రాములు మోసం చేసి తక్కువ తూకంతో విక్రయిస్తున్నారు. మేము స్వయంగా చూసాం. అయితే మరి ఎందుకో వెయిట్ అండ్ మెజర్మెంట్ కి సంబంధించి గూడూరు వారికి, ఇన్స్పెక్టర్ గారికి మన వెంకటగిరి మీద దాడి చేయాలని అనిపించట్లేదు వాళ్ళకి. కాబట్టి అది కూడా మీరు ఒక్కసారి పరిశీలన చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే మనకి ఇక్కడ కోతులు పట్టేదానికి అంశాన్ని చేర్చడం జరిగింది. ఈ అంశంలో పాటు మన వెంకటగిరిలో రోడ్ల మీద సాయంత్రం అయితే చలికి తట్టుకోలేక పాపం ఉన్న ఆవులన్నీ కూడా ఆ బ్రిడ్జి మీద అక్కడ పడుకుంటున్నాయి. లెక్క పెడితే మొన్న 18 దాకా ఉన్నాయి. నా వల్ల కాల. ఎందుకు చెప్తున్నానంటే, వేగంగా వచ్చే వెహికల్స్ ఎవరైనా కానీ గుద్దుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటాయి. మరి ఆ ఆవుల్ని చాకే వాళ్ళు దాని దగ్గర నుంచి వచ్చే పాలు మాత్రం తీసుకొని ఉపయోగించుకుంటారు, కానీ దాన్ని భద్రపరచుకోవాలి. 10 మంది రోడ్ల మీద కుదిరితే యాక్సిడెంట్ జరుగుతాయనే కనీస జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. గత సంవత్సరంలో కూడా ఒకసారి మనం అదే మున్సిపాలిటీలో వాళ్ళందరినీ తీసుకెళ్లి గోశాల కూడా తరలించిన సందర్భం గతంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తున్నారు. కాబట్టి నేను మీ ద్వారా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకొకసారి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీదకి పంపించకుండా, ఒకవేళ రోడ్ల మీద పంపించి వాళ్ళు సాగే శక్తి లేకపోతే గోశాల పంపిస్తే బ్రహ్మాండంగా గోమాతలు అక్కడ తింటాయి. బ్రహ్మాండంగా ఆ వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొనే అవకాశం మనం కల్పించుకోలేదాము. దీని మీద మాత్రం గట్టిగా తీసుకోండి సార్. గొప్పపాలెంలో గత నేను కౌన్సిలర్ అయినప్పటి నుంచి వాటర్ ప్రాబ్లం అని చెప్పి లాస్ట్ ఇయర్ మీ దృష్టికి కూడా తీసుకొచ్చాను సార్. మీరు
అధికారులకు అప్పుడే చెప్పారు, ముందు దాన్ని ఇమీడియట్గా క్లియర్ చేయండి అని చెప్పి. అక్కడ ఒక పైప్ లైన్ ఇస్తే ఎంత 2 లక్షలు 3 లక్షలు ఈజీగా అయిపోయింది. 300 మంది అక్కడ ఉండేది, ఇంచుమించు 100 కుటుంబాలు సార్. 100 కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, నేను ఆ కౌన్సిలర్ ఇప్పటికి ఇంచుమించు 3.5 సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నేను ఇదే కౌన్సిల్లో కనీసం మేడం గారి దృష్టికి తీసుకొచ్చాను, కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చాను. ఎవరు దాని మీద ఏ అధికారులు కానీ ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న దాఖలా లేదు సార్. లాస్ట్ టైం మీరు కూడా గట్టిగా చెప్పారు సార్. సంవత్సరం క్రితం నేను ఇక్కడ నుండి అందరూ కౌన్సిలర్లు వచ్చారు సార్, మేడం గారు కూడా వచ్చారు. నా సొంత డబ్బులతో నేను బోర్ వేయిస్తే మీరు బిల్లు పెట్టమన్నారు సార్. ఇప్పటి వరకు ఏ అధికారి దాన్ని రికార్డ్ చేసిన దాఖలాలు లేవు. తర్వాత రెండోది, ఇక్కడ రోడ్డు ఒకటి వేసారు సార్, సిమెంట్ రోడ్డు. మేడం గారు కూడా వచ్చి దానికి టెంకాయ కొట్టారు, అన్నీ చేశారు. కానీ దాన్ని ఎందుకు వాళ్ళు, మీరు లాస్ట్ ఇయర్ కూడా మీరు అన్నీ చెప్పారు సార్, మీరే చెప్పారు ముందు దాన్ని రికార్డ్ చేయండి, వాళ్ళకి ఎలా వస్తాయి డబ్బులు అని చెప్పి కూడా మీరు లాస్ట్ ఇయర్ చెప్పారు సార్. ఇప్పటి వరకు అయితే ఇది పట్టించుకున్న దాఖలాలు సార్. ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంకోటి సార్, మన వెంకటగిరి పరిధిలోనే చెన్నై నుంచి లాస్ట్ ఇయర్ కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను సార్. దీన్ని చెన్నై నుంచి ఇక్కడ రంగులు ఇక్కడ చీరలు పెట్టి, ఇది చాలా ఎటువంటి కంటైనర్లు వచ్చి ఇక్కడికి ఒక 5 డెంపులు పెట్టినారు సార్. ఇక్కడ ఇది 5వ వార్డులో ఒక డెంపు, ఐటీ దగ్గర ఒక డెంపు, 12వ వార్డులో ఒకటి, ఇట్లా 5 దగ్గరలో వెంకటగిరిలో పెట్టి, దీనివల్ల సార్ అసలు తమిళనాడు గవర్నమెంట్ దీన్ని అవాయిడ్ చేసింది సార్. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పటి నుంచి నేను గతంలో ఎన్నో సార్లు నేను అధికారుల దృష్టికి తీసుకొచ్చాను, ఇదే కౌన్సిల్లో కూడా చెప్పాను. ఎవరు దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేదు సార్. దాని మీద గ్రౌండ్ వాటర్ ఎంత పొల్యూట్ అయిపోద్దంటే అసలు ఆ వాటర్ కూడా వాళ్ళు ఎట్లా వదలకూడదు సార్. అటువంటి దాన్ని మీరు లాస్ట్ ఇయర్ కూడా మీ ముందు చెప్పాను, మీరు అప్పుడే కూడా అధికారులకు వెంటనే దాన్ని చూడండి అని కూడా చెప్పారు సార్. ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేదు సార్. ఎందుకంటే ఇది దీనివల్ల ఎంత ప్రాబ్లం ఉందంటే సార్, చాలా మనకు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతుంది సార్. అసలు తమిళనాడు గవర్నమెంటే దాన్ని రిజెక్ట్ చేసింది సార్. మనకు 5వ వార్డులో ఒకటి పెట్టినారు సార్, ఐటీ దగ్గర ఒకటి పెట్టినారు సార్. వాళ్ళు మనకి గేట్లేక వదులున్నారు సార్, వాళ్ళు కాళ్ళకి వదులున్నారు సార్. లేదు సార్, ఏం పైపులు గీపు లేదు. పైప్ ఒకటి యాడ్ చేస్తారు, పక్కన 7 వారన ఇక్కడ పాయింట్లు చూసుకునేది వాళ్ళు ఏంటంటే సార్, 7 వారన ఒక దాన్ని లీజుకి తీసుకున్నారు సార్. లీజుకి తీసుకొని వీళ్ళు వదిలేస్తున్నారు సార్. దీని మీద చాలా సూళ్ళు కూడా నేను లాస్ట్ ఇయర్ కౌన్సిల్ ఉన్నప్పుడు చెప్పాను సార్, అంతకుముందు కమిషనర్ గారు ఉన్నప్పుడు కూడా చెప్పాను సార్. ఇదైతే మాకు చాలా ప్రజలకి చాలా ఇబ్బందికరమైనటువంటి సార్. కాబట్టి ఇది ఒకటి సార్. ఇంకొకటి నాదేంటంటే ఆ బిల్లు ఇది కూడా మీరు లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు సార్. మీరు అప్పుడే కూడా అధికారులు అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు వరకు దాని గురించి కూడా పట్టించుకునే దాఖలాలు లేదు సార్. ఆ వాటర్ ప్రాబ్లం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ 5వ వార్డు ప్రజలు. అదొకటి మాత్రం ఒకరోజు ఖచ్చితంగా చూడండి సార్. థ్యాంక్ యూ సార్. అస తక్కువ నస ఎక్కువ అన్నట్టు ఉదాహరణ ఒకటి చెప్తాను. వరుసగా 1, 2, 3, 4 పాయింట్లలో అదే మెన్షన్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాదు. కౌన్సిల్ సమావేశం ప్రతి నెలలోనూ నిర్వహించాల్సి ఉండగా మీరెందుకు 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారో నాకు సమాధానం కావాలి. ప్రిపేర్ చేయమని చెప్పున్నాము, ప్రిపేర్ కాలేదు. ఇంతలో కమిషనర్స్ మారారు అండ్ లీవ్ కొత్తగా వచ్చిన ఆయన లీవ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు. మధ్యలో సమావేశాల వల్ల ఇలా డిలే అయ్యాయి కాబట్టి డిలే అయింది అంతే తప్పించి మా ఉద్దేశం ఏం కాదు. సరే, గతంలో ఉన్న కమిషనర్లు ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా ఉన్నప్పుడు కూడా మీరు ఎవ్రీ మంత్ కండక్ట్ చేయలే. ఇది నిజమా కాదా చెప్పండి. వేరియస్ రీజన్స్ వల్ల అట్లా జరుగుతుంది. కండక్ట్ చేయడం లేదు. ప్రజా సమస్యలు అంతా మేము మీ దృష్టికి తీసుకురావాల్సి ఉండగా మీరు ఎందుకు ఒకటో పాయింట్ లో కౌన్సిల్ అనుమతికి లోబడి శ్రీయుత చైర్పర్సన్ వెంకటగిరి పురపాలక సంఘం వారి ముందస్తు అనుమతి ఇచ్చి ఉన్నారు అనే ఒక పాయింట్ ఉంది.
అంటే నవంబర్ 4వ తేదీ ఈ సంవత్సరమే నవంబర్ 4వ తేదీ అని మీరు మెన్షన్ చేస్తున్నారు. నవంబర్ 4వ తేదీ నాడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగిందా? అదే పాయింట్ ని 2వ పాయింట్ లో కూడా అదే మాటని 2వ పాయింట్ లోను 3వ పాయింట్ లోను 4వ పాయింట్ లోను మెన్షన్ చేస్తున్నారు. నవంబర్ 4వ తేదీ కౌన్సిల్ మీటింగ్ జరిగిందా? చెప్పండి. చెప్పండి మేడం. దీంట్లో నస తక్కువ నస ఎక్కువ అని అన్నది అదే మాట రాసి పెట్టున్నారు. అంకెల గారడే తప్ప దీంట్లో ఏమీ లేదు. ప్రజా సమస్యల గురించి ఏమన్నా ఉందా? కాంట్రాక్టర్లకి ఆ డబ్బులు చెల్లించినాం ఈ డబ్బులు చెల్లించినామని ముందస్తుగా చెల్లించేసినామని తీర్మానాలు చేస్తున్నారే కానీ ఎక్కడ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే 8వ పాయింట్ లో చేసుకున్నాం స్వీపర్స్ అని అన్నారు. అది మాత్రం మంచి పనే కాబట్టి దానికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇకపోతే వాటర్ సప్లై చేస్తామని చెప్పేసి కూడా చెప్పినారు. అది కూడా ఒక మంచి నిర్ణయమే. 4/11/2024 కౌన్సిల్ అనుమతికి లోబడి శ్రీయుత చైర్పర్సన్ వెంకటగిరి కృపాసనం వారు ముందస్తు అనుమతి ఇచ్చినారు. అంటే ఆ తేదీన కమిషనర్ చైర్పర్సన్ గారు ముందస్తు అనుమతి జారీ చేస్తున్నారు. మీటింగ్ పెట్టడం ఇంకా మీటింగ్ పెట్టుకోవాలి. కౌన్సిల్ ఈ మీటింగ్ లో మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి నెల మీటింగ్ పెట్టమ్మా అని. అంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట ఇరకపోయా, కౌన్సిల్ ఇప్పుడు కూడా ఇరకపోయా. అసలు మీరు ఏ పార్టీ మీరు చేయండి, ఎవరు మాట ఎందుకు పోతారు? మీరు కౌన్సిల్కి సంబంధం లేదు, ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు. సాక్షాత్ మీటింగ్ ఆదేశం జారీ చేశాడు. ప్రతి మీటింగ్ నెలలో పెట్టాలి. మీటింగ్ ఎందుకు పెట్టాలి? మీటింగ్ పెట్టకూడదు నా ఉద్దేశం కాదు. ఎందుకంటే మనకు స్టాఫ్ సరిగ్గా లేదు. ఏ పార్టీ సంబంధించి చేద్దాం? మీరు ఎమ్మెల్యే ఏ పార్టీ సంబంధించి చేద్దాం? మీరు ఎవరికి సమాధానం చెప్పకుండా మీరు ఒక్కడే మీ చైర్మన్, ప్రజలతో కూడా చైర్మన్ కాదని మీరు. మేము ఎందుకు మీరు చైర్మన్ అయినారు? మేము ఇప్పుడు మరి ఎందుకు ఎవరు మీరు పక్కన పెట్టారు? ఎమ్మెల్యే గారు కదా మీరు. అప్పుడు మీరు ఎవరు అమ్మారు పరిషత్తు? సాక్షాత్ మీటింగ్ లో పత్రిక విలేకరులు మున్సిపల్ షాప్ ముందు అందరి ముందు ఎమ్మెల్యే ఆర్డర్ చేశారు. ప్రతి నెల మీటింగ్ పెట్టమ్మని ఆర్డర్ ఇచ్చారు. మరి ఎవరు మాట విన్నారు మీరు? అందరూ అడిగింది మీరు ఏ పార్టీ సంబంధించి చైర్మన్ అలా ఇవ్వడం కూడా ముందు నేను స్టేషనరీ ఇచ్చాను అంటే స్టేషనరీ కూడా కొనుక్కోలేని దీన స్థితిలో మన మున్సిపాలిటీ ఉందా? నిన్నటికి నిన్న మా 7వ వార్డు సచివాలయంలో లైట్లు పోతే చీకట్లో వాడు పని చేసుకుంటుంటే లైట్లు డొనేట్ చేసిన సాయి చెప్తున్నానా? చీకట్లోనా పని చేసుకునేది. సరే అది వదిలేండి. ఇప్పుడు ఏ సచివాలయంలో సర్వర్లు పనిచేస్తున్నాయి? మా వార్డులో ఈ ఇంటి పన్నులు కట్టడానికి రెడీ అయ్యి కొంతమంది వస్తే సర్వర్లు పనిచేయలే. ఏ పేపరు మనం బయట తీయాలన్నా, ప్రజలకి ఏ మేలు చేయాలన్నా, ఏ పేపర్ వాళ్ళకి ఇవ్వాలన్నా సర్వర్లు కంప్యూటర్లు ఈ పని చేయకపోతే వాళ్ళు ఏం పని చేస్తారు చెప్పండి మీరే? అవి కూడా చేయించలేరా? వాటికి కూడా డబ్బులు లేదా మున్సిపాలిటీలో? నేను మా వార్డులో పనులు
వేగవంతం చేయించాలా అని తిరుపతికి పంపించి ఒకసారి చేయించుండా మీరు చేశారు, చాలా సంతోషం అండి. కానీ మీరు ఇన్ఫార్మ్ చేయలేదా? సరే, జాతరకు ముందు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. అందరికీ లైటింగ్ అరేంజ్మెంట్లు చేయాలా ప్రతి వార్డులోనూ అని చెప్పున్నారు. 68 బల్బులకి నేను ఇండెంట్ పెడితే నా వార్డుకు మీరు పంపించింది 15-16. వాళ్ళ పాడంలో లైట్లు ఎలగడమేలే, వాళ్ళు నా ప్రాణాలు తీసేస్తున్నారు. అక్కడ పోతే మాకు ఆ లైట్ ఎలగడం లేదు సార్, మాకు నీళ్లు రావడం లేదు సార్. ఎన్నిసార్లు ఈ కౌన్సిల్ మీటింగ్లో నేను మాట్లాడుతున్నాను, పదే ఇదే విషయాన్ని మాట్లాడడం తప్పితే ఇంకేం ఉండదా మీకు? ఇదో వార్డు వరకు అని వార్డుల వైపు డివైడ్ చేసిందమ్మా క్యాష్ నేను చెప్పానేమో ఎమ్మెల్యే గారి సమక్షంలోనే. ఎమ్మెల్యే గారు కూడా ఆ మాట చెప్పినారు, ఏ వార్డుకి ఎంతో అంత డివైడ్ చేసేసేయండి అని. ఇక్కడ మాత్రం 1వ వార్డు నుంచి 25వ వార్డు. నా వార్డుకి ఏమీ రాలే, ₹1. రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే రోడ్డు ఒకటి ఉంది, దాని మీద మనం బ్లాక్ టాప్ రోడ్ వేసేదానికి లేదు, సిసి రోడ్లు వేసేదానికి లేదు. వాళ్ళు పెండింగ్ పెట్టి ఆపేస్తున్నారు గతంలో. నేను అడిగితే వాళ్ళని మట్టి తోలుకోండి సార్, మట్టి తోలి లెవెల్ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు అన్నారు. అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది, వాళ్ళు మెటీరియల్ తోలుకోవాలి, రైసు ఇంకా ఇతర మెటీరియల్ అంతా వాళ్ళు తోలుకోవాలి. గుంటలు మిట్టలు అయిపోయి ఉండాలి, ఒక తట్టడ మట్టి పోయిలే. ఆ డబ్బులు ఎక్కడ 25 వార్డులు ఎక్కడ పెట్టారు? ఆ డబ్బులు నా వార్డుకి రాలేదే రూపాయి కూడా. కరెక్ట్ కాదు మేడం. మనం నీట్గా చేసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కానీ పిల్లలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్గా మీరేం చేస్తారో తెలియదు, వితిన్ 4 days నాకు అక్కడ కంప్లీట్ చేసేసి శివారు వార్డుల్లోకి వెళ్ళా పెద్దవారు ఇటు 5 రోడ్లు అటు 5 రోడ్లు ఒక సెగ్మెంట్లో, రెండో సెగ్మెంట్ పాడపారు కొండ గుర్తులతోటి పోతా ఉన్నారు. రోడ్లకి పేర్లు లేవు, పేర్లు పెట్టమని చెప్పి గత కౌన్సిల్ మీటింగ్స్లో నేను 1-2 సందర్భాల్లో నేను మాట్లాడున్నా. దానికి అయ్యేటువంటి ఫైనాన్షియల్ ఇది కూడా ఏముండదు, ఎక్స్పెండిచర్ కూడా మనకి ఏముండదు. బోర్డులు పెట్టేదానికి రోడ్లకి నేమ్స్ పెట్టి ఒక బోర్డులు పెట్టేదానికి అది కూడా చేయలేమా? కౌన్సిల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. కొంతమంది దేశ నాయకుల పేర్లు అవి సూచించండి అందరూ కూడా. ఇప్పుడు వెంకటగిరి కైవల్య నదికి ముందుండే పాత వెంకటగిరిలో పేర్లు ఉన్నాయి. అదేవిధంగా 9వ వార్డులో పేర్లు లేవు, 8వ వార్డులో పేర్లు లేవు, 7వ వార్డులో లేవు. నేమ్స్ సూచించండి సార్, అవి పెడితే మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది ఏరియాకి, ఫలాని రోడ్డు ఫలానిదే అని. ఇప్పుడు కొండ గుర్తులతో పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా సపోజ్ నేనే అనుకోండి, నా పేరులో లేకపోతే మా ఇంట్లో వాళ్ళ పేరులో ఇంకోటి పేరులో, నేను ఉదాహరణ చెప్తుంది అది పెట్టుకోవాలనుకుంటే ఇంత డబ్బులు కట్టాలయా ఆ పేరు పెట్టుకోవాలంటే అని ఏదన్నా మనం డిసైడ్ చేసుకుందాం కూర్చొని. ఫండ్స్ వస్తాయి, పెట్టుకొని పేరు. ఇది కూడా డిస్కషన్ చేయాల్సిన సభ్యులందరికీ కూడా నేను విన్నవించేది. ఇది కూడా డిస్కస్ చేస్తే ఒక డెసిషన్ తీసుకుంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది. కాలం తెలియదు కాదు కదా, భక్తులందరూ వచ్చి అక్కడ పూజలు చేసుకుంటున్నారు కదా, అక్కడే చెత్త డంపింగ్ చేస్తున్నారు కదా. కనీసం 20 సార్లు 30 సార్లు మీకు చెప్పుకుంటాను కదా, అక్కడ డస్ట్బిన్ ఏర్పాటు చేయండి సార్ అని ఒక్కటి కూడా చేయలే. చేస్తానన్నా. నేను అందుకే డిసైడ్ అయినా అక్కడే ఒక గోడ కట్టి నేనే సొంతంగా ఒక
డంపింగ్ యార్డ్ని దాన్ని కనబడకుండా రోడ్లోకి రాకుండా చెత్త అక్కడ నేనే చేయిస్తామని చెప్పేసి అనుకుంటున్నా. రాని మీరు కూడా రేపో ఎల్లుండో పని పెట్టుకుంటారు. ఎన్నిసార్లు ఎంత అసౌకర్యంగా ఉంది అక్కడ. ఆ డస్ట్బిన్ కాదు మేడం, ఐరన్ డస్ట్బిన్స్ పెద్దవి రావాలి మేడం. లారీ అయితే చెత్త ఎత్తుతున్నాం, డాక్టర్ తీసుకెళ్ళి ఎత్తుతున్నాం. డస్ట్బిన్ ఏర్పాటు చేయమంటున్నారు. మన లేవు మేడం డస్ట్బిన్. ఆ డస్ట్బిన్స్ కాదు మేడం, అవి 60 లీటర్ల డస్ట్బిన్స్ పుష్కాటి పళ్ళకి ఇచ్చాయి. ఆ ఇద్దరు క్రాస్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఇప్పుడు ఏర్పాటు చేశారు. గాంధీ ఎన్టీఆర్ విగ్రహం వాళ్ళిద్దరు సరిపోతారా? ఒక మనిషిని ఏర్పాటు చేసాం 3 days. ఇదివరకు కూడా ఏర్పాటు చేసాము. వాళ్ళు మళ్ళీ ప్రతి ఒక్కరూ నన్ను చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేసామండి. రోడ్లు అయితే వేసుకున్నామన్నా కొన్ని, కానీ కమ్యూనిటీ హాల్ దగ్గర అందరూ వాకింగ్ వచ్చేవాళ్ళు, జడ్పీ స్కూల్ పిల్లలు వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కలవట్లు లేక చాలా ఇబ్బందిగా ఉన్నారు. గత మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఎజెండాలో కూడా దాన్ని పొందుపరచలేదు. దాన్ని ఒకరోజు త్వరితగతిన చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే మన శ్మశానంలో కూడా చాలా ఎక్కువగా చెట్లు ఉన్నాయి. మనిషి లోపలికి వెళ్ళలేకపోతా ఉన్నాము. దాన్ని కూడా క్లీన్ చేయించాలని కోరుకుంటున్నాను. సార్ రామారావు సార్, జడ్పీ స్కూల్ వెనక చెత్త ఎక్కువ రోజులు నిలబట్టనే ఉంటుంది సార్. దాన్ని తొందరగా అంటే కొంచెం పోగైన వెంటనే తీసేస్తే బాగుంటుంది. అక్కడ ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ ఉండే చుట్టుపక్కల ఫ్యామిలీలో కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అక్కడ చెత్త పోసేది ఆ స్కూల్ చెత్త అక్కడ డంపింగ్ చేస్తారు. స్కూల్స్ వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి చెప్తాం మేడం, వాళ్ళు 2 బిన్స్ ఏర్పాటు చేసుకుని అక్కడ పెడితే మా డాక్టర్లు తీసేసుకుంటాం. అట్లాగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చెప్పాం, వాళ్ళకి కిందకి వస్తున్నారు. ఈ సిస్టమ్ అలవాటు చేస్తారు. లోపల పెట్టేసినా కానీ బండి లోపల పెట్టించేస్తూ వస్తుంది. రోడ్డు వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది. పందులు గలీజ్ చేసేస్తున్నాయి. ఈ రోజే స్కూల్కి వెళ్ళి హెచ్ఎంతో చెప్తాం మేడం, 2 days ఒకసారి వెళ్ళి మేము కలెక్షన్ చేసుకొని తీసేస్తాం. అలాగా అది గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కట్టడాలు జరుగుతున్నాయి. దాని పరిస్థితి ఏంటి మేడం? అది వాళ్ళకి అయినట్టేనా? టీపీఓ గారికి ఆల్రెడీ చెప్పారు. స్టేటస్ తెలుసుకొని నోటీస్ ఇవ్వడం, అసలు అది ఎవరు ఆపించడం ఆల్రెడీ ఆపించున్నారు. మీరు దాన్ని కొంచెం ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మేడం, అసలు ప్లాన్ అప్రూవల్స్ లేకుండానే చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు మనకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఫార్మాలిటీ లెక్కన వస్తుంటుంది. రిజిస్ట్రేషన్స్ అసలు ఎన్ని అవుతున్నాయి, ఏంటి అవి కొంచెం తెలియజేయమని చెప్పండి మేడం. అసలు ఎంత వస్తుంది ఫార్మాలిటీ రూపంలో? ఆ అకౌంట్స్ లెక్కలన్నీ కూడా అకౌంటెంట్ గారి దగ్గర ఉంటాయి. ఈ రోజు వారి పిన్నమ్మ గారు చనిపోతే సడన్గా వెళ్ళినారు. అది కొంచెం అప్ అండ్ డౌన్ అయినా కూడా మార్చి 31 లోపల అన్నీ వస్తుంటాయి మేడం, మొత్తం వస్తుంటాయి. ప్రస్తుతానికి కొన్ని బిల్లులు సబ్మిట్ చేసి ఉన్నారు అకౌంటెంట్ గారు. అవి పాస్ అయితే మళ్ళీ మనకు వస్తాయి. సరే సరే, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. వారిని ఆపి వాళ్ళ దగ్గర వసూలు చేయొచ్చు కదా. మనకి మున్సిపాలిటీ ఆదాయం కదా. ఇప్పుడు మున్సిపాలిటీలో డబ్బులు లేక అన్ని బిల్లులు ఆగిపోతా ఉన్నాయి. చేసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళకి ఇంతవరకు ఏమి బిల్లులు అసలు కాల. ఈ విధంగా ఉంటే ఎట్లా సార్? చేసే వాళ్ళు ఎవరు కాంట్రాక్టర్స్ ముందుకు వస్తారు? ఒక్క నిమిషం టౌన్ ప్లానింగ్ మేడం గారు ఇప్పుడే వచ్చాను నేను. 1 month అయింది. చూసి ఏమున్నాయి చూసి అన్ని చూసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు డిమాలిషన్ వర్క్. అలాగే ఫాగింగ్ అసలు చేయడం లే వాటిలలో. అసలు దోమలు ఎక్కువైపోయి మా వాటిలో ఒక డెంగ్యూ కేసు నమోదైంది మేడం. జాతరలో జిఎన్ఆర్ గారు ఆటో ఇచ్చారు మనకి ఆ 10 రోజులు. ఆ జాతరలోనే ఆ 1 వారం రోజులు 10 రోజులు మెయిన్ రోడ్ లో పార్కింగ్ చేయించాం మేడం. తర్వాత కంప్లైంట్ 7వ వారం
ఒకసారి వస్తే కంప్లైంట్ అక్కడ చేయించాము. తర్వాత 7వ వార్డులో ఒకసారి 6వ వార్డులో ఒకసారి చేయించాము. అప్పుడు అడిగాము సార్ బాగా ఆటో పెట్టలేవా? అది ఇవ్వలేదు, పెట్టలేవా? ఆటో పట్టిస్తే మంచిది, కోతులు కుక్కలు ఎక్కువ. అలాగే థ్యాంక్ యూ మేడం. ముందుగా అయితే ఇన్ఫార్మ్ చేస్తున్నా, మీకు అజెండాలో పెట్టవలసిన అంశాలు ఏవైనా ఉంటే నెల 15వ తేదీలోపు మీరు ఏ అంశాలు ఇచ్చినా కూడా దాని గురించి డిస్కషన్ చేసుకొని పెడతామని మేము ముందుగా చెప్పుకున్నాం. అట్లా తీసుకొచ్చినవి ఖచ్చితంగా పెడుతున్నాం. ఏంటంటే కట్టబోయే ముందు అందరూ ఒకసారి హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళ ఉద్దేశం. మాకు కూడా చెప్తే మేము కూడా సమస్యలు తెలియజేస్తాం కదా, మాకు పెట్టచ్చు పెట్టకూడదు చేద్దామని చెప్పి ఆటో కూడా పెడతాం కదా అని వాళ్ళకి వస్తున్నారు. అది చేయించు తప్పే ఉంది. సాయంత్రం నాలుగు ఇచ్చావా, ఇచ్చావా, మాట్లాడుతున్నారా, పెట్టుకున్నారా, ఏముంది చెప్పండి. పిలిచినప్పుడు కొందరు వస్తారు, కొందరు రారు. వచ్చిన వాళ్ళని నేను ఖచ్చితంగా తీసుకొని పెడుతున్నాను. ఈ విషయం నేను అజెండా గురించి ఎవరికైనా పిలిచి చెప్పడానికి ఎవరికైనా జరిగిందా? మళ్ళీ ఇప్పుడు మేము పిలుస్తున్నాం రావట్లేదు ఏంటంటున్నారు. సమస్య అడిగింది ఏంటి? అజెండా గురించి. మీరు కొన్ని విషయాలు పిలుస్తారు, రారు, కొన్నిటికి రాకుండా పోవచ్చు. అది కాదు, అజెండా గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఏమైనా చేస్తుంటున్నారా? ప్రతి నెల ఇప్పుడు ఎంతో మంది పాపం కానీ అవి కూడా వాళ్ళకి లేని ఈ రోజు లేవు. కానీ నెల నెల పెట్టిన వల్ల దాని ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేది ప్రతి ఒక్కరు మనం ఎన్నుకోబడినటువంటి మన కౌన్సిలర్లు అయితే ఏ వార్డులో అంటే వాళ్ళ సమస్యలన్నీ కూడా నెల నెల ఎన్ని తీసుకొని వస్తే ఎన్నో పరిష్కారం అవుతాయి. కానీ ఈ రోజుకి ఒక్కటి కూడా పరిష్కారం కాకుండా ఉండడానికి కారణం ఈ 3 నెలల గురించి పెట్టడం అనేది నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇది ఎవరికి కూడా తెలియకుండా కొన్ని ఇప్పుడు ఈ గుంటల విషయం చెప్పినారు. సదరు అనుమతి మేరకు అత్యవసర దృష్ట్యా లోగడ వాళ్ళు మామూలుగానే 2.3 లక్షలు కాబడినట్టు తెలియజేస్తున్నారు. తదుపరి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటగిరి పురపాలక సంఘం వారు టిఎన్సీ నెంబర్ 21/2024 తేదీని 21/10/24 సాంకేతిక అనుమతి ఇచ్చినాము. సదరు అనుమతి మేరకు పని అత్యవసర లోగడ 23/10/2023 అన్నారు. మళ్ళా 23 ఏంటి నాకు అర్థం కాదు. 23 ఏంటి ఇవ్వడం? మళ్ళా కాంట్రాక్టర్ మసూదన్ రెడ్డికి ఇవ్వటం అన్నారు. అంటే మసూదన్ రెడ్డి 2023లో అప్పుడు ఇచ్చారు. ఇదే 23 24 ఇది ఎజెండా చేయటం. అజెండా ఆ విధంగా తయారు చేస్తుంటే మీరు 24లో ఇవ్వటం ఏంది, 23లో కూడా చెప్పడం ఏంది? మరి ఆ విధంగా కూడా చేస్తున్నారంటే మీరు అజెండాల్ని ఎవరైనా చూసుకుంటున్నారా? చైర్పర్సన్ గారు సంతకాలు పెడుతున్నారు, ఆయన చెప్పి చేస్తున్నారా? మీరు చూసుకుంటున్నారా? అంటే మీరు ఏది ఇస్తే మేము అన్నిటికీ ఆమోదం చెప్పేసి మేము పోతుంటే ఎప్పుడు ఏ నెంబర్ డేట్లు కూడా మార్చేసి ఇచ్చేస్తే వాటికి మేము సంతకాలు పెట్టుకోవాలా? ఇప్పుడు అజెండా అనేది చెప్పినప్పుడు ఆయన మిగతా వాళ్ళకి తెలుస్తుంది, అది కూడా తెలియకుండా పోతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమిటంటే మనకు గత మీటింగ్లో కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ రోజు కూడా ఒక ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం అయితేనే, పైప్ లైన్ లీకేజ్ గురించి అయితేనేమి ఎక్కడ అనేది కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏఈలు కానీ వాళ్ళు కానీ ఎవరన్నా వాళ్ళని కౌన్సిలర్ని అడిగి కట్టమన్నాం. కానీ అది జరగట్లా. 1 నుంచి 5 పాట అంటున్నారు. అది ఏం చేస్తున్నారో వాళ్ళ వాటిలో ఆయన చూసి 23 సాయం చేశారు నేను అనుకుంటాను, నన్ను చూసి ఆయన నా చేశారు అనుకుంటాడు, 7వ వార్డు చేశారని మేము అనుకుంటున్నాం. తీరా చూస్తే ఎక్కడున్నటివి ఐడెంటిఫికేషన్ కనీసం ఒక కౌన్సిలర్ కూడా తెలియదు. కనీసం ఇప్పుడు వచ్చిన స్టాఫ్ కూడా ఈ కౌన్సిలర్ అందరూ కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన స్టాఫ్ మారినారు. ఇప్పుడు వీళ్ళు అసలు కొంతమందికి సర్వేర్ తెలియదు, డిపో ఆమె తెలియదు, ఆయన ఏఈ అంట. ఇప్పుడు వచ్చి చూస్తున్నాం ఏఈ ఆయన ఎవరికి తెలియదు. కనీసం మీరు వచ్చినప్పుడు పరిచయం చేసుకోవాలి కదా. కౌన్సిలర్లు అందరూ ఇంతమంది ఉన్నారు, వచ్చినప్పుడు మీరు పరిచయ కార్యక్రమం పెట్టాలి కదా. చైర్పర్సన్ అన్న వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ కౌన్సిలర్లు వచ్చున్నారు,
వీళ్ళందరికీ ఏం చెప్పని పరిచయ కార్యక్రమం పెట్టాలా లేదా? అంటే తూతు మంత్రంగా మీరు రావటం, మీరు పోవటం, మీరు చూసుకోవడమేనా? ఎవడు చెప్పేది తెలియదు, ఏది తెలీదు. ఏందండి ఇది? మీరన్నా మేము వచ్చాం కొత్తగా, మీరన్నా చెప్పచ్చు కదా కనీసం అడిగినప్పుడు. మీరు చెప్పండి, పరిచయం చేయండి అందరూ. 25 ఏళ్ళలో పెడతారు మీరు. ఏది అజెండాలో అయితే ఏందో అది. ఇప్పుడు అది చూసి మిగతా వాళ్ళు పెట్టి ఆ 3 వార్డులను సపరేట్ చేసిన తర్వాత మిగతా దాన్ని పెట్టి దాంట్లో ఆమోదం పెట్టిన దాకా ప్రతి కౌన్సిలర్ దగ్గర కూడా మీరే వెళ్ళి అడిగి ఎక్కడ బ్రాంచ్లు ఉన్నాయి చేస్తే బాగుంటుంది. అది ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నది. అంతేకాకుండా ఇప్పుడు మీరు కొన్ని స్థలాలు వచ్చిన కూడా దానికోసమే యాక్చువల్గా అసలు చూద్దాం ఎంతవరకు ఎట్లా ఉందని వచ్చాను. రేపు మీరు జనవరి ఫిబ్రవరి అంతా కూడా ఎక్కడ గుంతలు లేనటువంటి రోడ్లు వేయాలని కాన్సెప్ట్ గవర్నమెంట్ చేస్తున్నాం, చేసి చూపిస్తాం కూడా. మీరందరూ సహకరించండి. ఎక్కడెక్కడ ఏ వార్డులో ఉన్నాయో నాకు పంపిస్తే నేను అన్ని పెడతా. అసలుకి ఏమీ కూడా జరగల. రోడ్లు కానీ డ్రైన్లు కానీ మా వార్డులో అసలు ఏం పెట్టాల. కొన్ని పెట్టిన తర్వాత ఈ 15 ఫైనాన్స్ అంత ముందు వార్డులో కొన్ని వర్కులు పెట్టాం. ఈ కొంచెం పెట్టిన తర్వాత ఈ లైట్లకి మళ్ళా 14 ఆర్థిక నిధులు వచ్చి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసిన వల్ల ఎన్ని వర్కులు క్యాన్సిల్ అయిపోయాయి. మీరు తీసుకున్న డేటా కూడా తీసుకోండి. ఇప్పటి వరకు ఏ వార్డులు కూడా అభివృద్ధి చేసిన పనులు ఉన్నాయి, కొన్ని అసలు చేయనాటివే ఉన్నాయి. ఇవన్నీ కొన్ని చేయని వాటికి కూడా ముందు కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి వాటిల్లో కూడా కొంచెం అభివృద్ధి చేసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇట్లాంటివన్నీ చేస్తే వాటితో కూడా ఉంటారు. కౌన్సిలర్లు అందరం ఉన్నాం, 25 మంది ఉన్నా కూడా కొన్ని వార్డులు కొన్ని జరిగి ఉన్నాయి, కొన్ని వార్డులు జరగలేదు. కాబట్టి దాని డేటా తీసుకుని మీరు కూడా అన్ని వార్డులు కూడా దాని నిష్పత్తిలో పెడితే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. పోతే ఈ యొక్క మీటింగ్ అనేది మనకు ప్రతి నెల జరిగే విధంగా మీరు దానికి చర్య తీసుకొని చేస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సమస్యలు ఉండవు. ప్రతి విధంగా వచ్చి ఇప్పుడు వరకు కూడా మేము ఏం చేసుకోలేక వాళ్ళు అలాగే మగ్గిపోతున్నారు పాపం. ప్రతి కౌన్సిలర్ కూడా 3 నెలలకు వచ్చే హాయ్ హాయ్ అనుకుంటున్నారు ఎక్కడికొచ్చి. అట్లున్నది పరిస్థితి. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని మీరు లేదు, మీరు ఏదో మొన్న ఏదో పేపర్ విధంగా అన్నారు చైర్పర్సన్ ఎన్నుకుంటామని. అట్లా ఏరుకుని ఏదన్నా పెడతానంటే చెప్పండి. చైర్పర్సన్ ఏమన్నా చెప్పలా, ఎన్నుకుంటామంటే అట్టేమన్నా చేసుకున్నారా లేదా ఏమన్నా ఏంటి అనేది మేము సార్ ఇది మామూలుగా అడగడం తెలియజేస్తున్నాం. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధికి అంటూ మేమందరం కౌన్సిలర్లో కూడా వెంకటగిరి ప్రతి వార్డులో కూడా అందరికి అభివృద్ధికి మేమందరం సహాయ సహకారాలు అందిస్తాం. దీన్ని మీరు చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొట్టమని చెప్పి అదేమనంటే ఇది చెడిపోయింది అని చెడిపోయింది అని అంటాడు సార్. పొలం కొట్టేందంటే మా వార్డులో 23వ వార్డులో పక్కన సాయిబాబు కూడా గుర్తున్నారు సార్. అది టైర్లకి స్కూటర్లకి టైర్లకి కోసుకోవాలి సార్ పంట. అది నేను మీతో ఒకసారి చెప్తున్నా, ఎవరు పట్టించుకోలేదు సార్. లెటర్ ఇచ్చున్నాను, కనీసం జనాసాలు ఇచ్చున్నాను సార్ నేను. అది ఎవరు పట్టించుకోవట్లేదు. అది అంటే పేపర్ లేదు అంతా అది చిరిపోయింది. బైకులు అయితే ఏమి, స్కూటర్లు అయితే ఏమి, కార్లు కోసుకోబోతుంది. ఆ కోసుకోబోయేది వల్ల చాలా ముసలోళ్ళు అయితే చాలా మంది పడిపోయారు సార్. చాలా ఇబ్బంది అయింది. ఇమీడియట్గా అది చేయాలని నేను యోచిస్తున్నాను సార్. పొలం కూడా ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ మిషన్స్ అందరూ ఉంది సార్. అక్కడైతే జనాలు పోలేకపోతున్నారు. ఆడేంటంటే విపరీతమైన అక్కడ చూసి చెత్త పారేసి అందరూ భయంకరంగా అక్కడ అది గలీజ్ సార్. అదేంటంటే అక్కడ పోలేకపోతున్నారు సార్. భయంకరంగా ఉంది సార్ అక్కడ. సార్ నేను చాలాసార్లు చెప్పాను. చెత్త అయితే మీరు చేస్తున్నాం సార్. ఇళ్లలో వరకు పోయిపోతే ఇంటికి కూడా చెత్త ఇళ్లలో పనిచేసే లేట్ అయిందని ఆఫీసుకి వెళ్ళేవాళ్ళు, పనులకి వెళ్ళేవాళ్ళు ఏంటంటే కవర్లో తీసుకొని చేసేస్తున్నారు. వేసేది కదా దానికి ఏదో పర్మేమో దాన్ని ఎత్తుకొని కదా చేయాలి కదా సార్. దానికి విషయం మరి అది మనం కూడా ఏంటంటే భూస్త తోటలోని
ఎవరు కానీ ఇప్పుడు టాక్సేషన్ ఎవరు తీసుకోవట్లేదు సార్. ఎవరు బాగా 3 అంతస్తు 5 అంతస్తులు బ్రహ్మాండంగా కడుతున్నారు. ఇప్పుడు ఎవరు కూడా అప్రూవల్ తీసుకుని మాత్రం నాకు ఎన్నో అప్రూవల్ ఇస్తున్నారు, అదేమో నాకు తెలియదు సార్. కంప్లీట్ కూడా ఇచ్చాను సార్ అంతకుముందు. అసలు ఎవరు అసలు పట్టించుకునేదే లేరు. కనీసం అప్రూవల్ తీసుకున్నారా సార్? చూస్తాడా కాలు బాడుకు ఇస్తున్నారు. అంటే బాడుకు పెట్టుకునే దానికి కాలు పెట్టుకొని అందరినీ లోపల పెట్టుకుని అంటే వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు అనమాట. దానికి ఇంటి పనులు లేదు ఏం లేదు. కనీసం 4 షెడ్లు కట్టున్నారు అనమాట. కాళ్ళు పెట్టేసుకొని వాళ్ళు అంటే కాలు లోపల పెట్టేసుకొని దాన్ని వసూలు చేసుకుంటున్నారు. షెడ్లు వేసి లేదా కనీసం ఒక 2-3 ఫ్లాట్లు షెడ్లు వేసి అది వసూలు అంటే దానికి అప్రూవల్ లేదు ఏం లేదు సార్. వాళ్ళ ప్రకారం ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నాం. చెప్పండి ముస్లిం షెడ్లు కనీసం మామూలుగా పెద్ద బిల్డింగ్ల కంటే షెడ్ చేస్తున్నారు సార్. నీళ్లు వాడలేదు సార్. నీళ్లు డౌన్ అయిపోయి నీళ్లు పోకుండా ఉంటే నేను చెప్పాను. అంటే ఎవరిని అడిగినా నాకు సంబంధం లేదు అన్నారు. దానికి ఎందుకు నేను అవుతే అయిందని చెప్పి ఇటీవల నేనే జేసీబీ క్లీన్ చేశాను సార్. ఫోన్ చేసి చెప్పాను కూడా. చెప్పలేదు సార్. ఫోన్ చేసి జేసీబీ ఫోన్ చేసి చెప్పాను కదా. శక్తి పవన్ దగ్గర మీరు చెప్పిన తర్వాత మేము ఒకసారి చేయించాం. తర్వాత చెప్పిన తర్వాత ప్రైవేట్ చేసి తీసుకొచ్చి నేను చేయించాను. చెప్పారు వినిపిస్తున్నా? చెప్పారు కదా జేసీ క్లీన్ చేయించారని. ఏమా చేయించారు చెప్తున్నాను. మీరు అప్పుడు లేరు, ఊళ్ళో లేరు. మీకు ఫోన్ చేశాను, సార్ కూడా ఫోన్ చేశాను. మీరు చెప్పిన తర్వాత కూడా నేను చేయించాను. ఆయన సమస్యలు పరిష్కరించి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆతృతతో ఆయన పనిచేస్తున్నాడు. కానీ మున్సిపాలిటీలో మాత్రము చైర్మన్ సహకారం లేక మా వార్డులో మేము అడిగి పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. వార్డులో ఏ పని చేయలేకపోతున్నాము. లైట్లు దాతల్లో ఒకరోజు కొన్ని మాత్రం మిగిలినాయి. కొన్ని కలగల 5 లక్షల రూపాయలు దాతలు పెట్టినాం సార్ లైట్లకి కలగల. శానిటేషన్ జేసీబీలు పెట్టాము. 5 వార్డులు 25 వార్డులు కలిసి 5 లక్షల రూపాయలు పెట్టినాం. నా వార్డులో ఒక వీధిలో సగం వీధి మాత్రం చేశారు వాళ్ళు చేయలేదు. ఇదే విధంగా పెద్దసూరి శానిటేషన్ మీద 5 లక్షల రూపాయలు పెడుతున్నారు. మేము పుట్టి వచ్చి ఆమోదిస్తున్నాం. ఆ డబ్బులు పని చేస్తారా లేదో పర్యవేక్షణ లేదు. ఈ అన్ని పనుల మీద కూడా ఎమ్మెల్యే గారు పర్యవేక్షణ ఉంటే ఎమ్మెల్యే మున్సిపాలిటీ బాగుపడతారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మా పుణ్యకాలం కూడా వైష్ణవ వచ్చేసింది. ఇక్కడైనా ఈ కొద్ది రోజులు మేము వార్డులో పోయి ప్రజలకు సమస్యలు చెప్పుకొని వాళ్ళ సమస్య పరిష్కార పరిస్థితుల్లో మేము లేము. మా మాట ఎవరు పరుచుకోవడం లేదు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఎందుకు మేము ఎవరు చెప్పుకోవాలా? అందులో ఎమ్మెల్యే గారికి క్షుణ్ణంగా చెప్తాం ఆ సమస్య. చైర్మన్ గారికి ఏమి చెప్పినా లెక్కే లేదు. ఆమెకేమో మేము చెప్పి అర్జీ ఇచ్చినా పాప ఆమె చాలా మంచి ఆమె తప్పనుకోలేదు. ఆ మాట ఏమి చెల్లుబడి కాదు. అంతా బావగారు పెత్తనం. బావగారు 7 ఓకే చెప్పినా 65 కాదు పక్కన పెట్టి పక్కన పెట్టేస్తాం. అంత మాత్రం మేము ఎందుకు ఆమె చెప్పుకోవటం. అందులో డైరెక్ట్ మేము ఎమ్మెల్యే గారు చెప్పుకోవాలి. మున్సిపాలిటీలో సమస్యలు ఎందుకు పేరకపోతున్నాయంటే ప్రతి నెల మీటింగ్ పెడితే ఏ నెల కానీ సమస్యల పరిష్కారం అంతా వస్తాయి. వార్డులు అభివృద్ధి దృష్టిలో వస్తాయి. అవి ఏమైనా కారణంగా 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాం. దానివల్ల సమస్యలు పేరకపోతున్నాయి. ఇవన్నీ కౌన్సిలర్ కొంచెం ఎక్కువసేపు మాట్లాడినా వినేవాళ్ళు అందరూ కూడా స్వీకరిస్తారు, తీసుకెళ్తారు. కాబట్టి ఆమె ఎవరు మాట పరిస్థితులు కాబట్టి సాక్షాత్తు ఎమ్మెల్యే గారు ప్రతి నెల మీటింగ్ పెట్టమని చెప్తే కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఆ మీటింగ్ పెట్టలేదంటే ఎందుకన్నా కౌన్సిలర్లో మేము ఆ మాట వింటాం. ఎమ్మెల్యే గారు అయినా ఆయన చెప్పిన మాట పరుచుకోవట్లేదు.
అసలు ఆమె ఏ పార్టీకి సంబంధించిన ఇది ఎమ్మెల్యే గారు చెప్పి మాట ఎరకపోయా, ఎందుకంటే కౌన్సిల్ మేము చెప్తే ఎరకపోయా. అసలు ఏ పార్టీ చైర్మన్ ఆమె, ఏ పార్టీలో ఉన్నది ఆమె, ఎవరో పని చేస్తున్నది. అలా మాట్లాడేది కాదు పార్టీల గురించి. మాట్లాడు అభివృద్ధి కోసం ఏం చేశారమ్మా మీకు నా ఓట్ల పని చేయాలి. నా పెట్టకపోతున్నాం నా ఓట్ల పని మీరు మాట్లాడాలమ్మా. మీరు మాట్లాడినట్టు వచ్చానా, మీరు మాట్లాడినట్టు వచ్చానా, నేను కూర్చో, నేను కూర్చోమ్మా. నువ్వు మాట్లాడినట్టు వచ్చానా, కాబట్టి ఎమ్మెల్యే గారు అన్నింటిలో ప్రతి విషయంలో కూడా జాగ్రత్త. ఆయన సీనియర్ కాబట్టి ఆయన అన్ని అనుభవం ఉన్నది. ఎవరేం చెప్తారు, నిజమేమి చెప్తారు, అబద్ధం చెప్తారు, కొత్త వాళ్ళు అవగాహన చూసుకుంటున్నాడు. కాబట్టి మాకు ఎమ్మెల్యే గారు అవి ఏ పార్టీకి సంబంధించి చైర్మన్ మాకు ఇవ్వడం ఎందుకు మమ్మల్ని ఎక్కడ చేస్తాను నేను చూడండి. ఎందుకు మమ్మల్ని ఎక్కడ చేస్తాం ఎందుకు చదవడం. ఒక ఎమ్మెల్యే ఆయన సార్ ఆయన మాట్లాడడం ఎవరు మాట్లాడినట్టు పని చేసి పెడతాం. 4 నెలలు సబ్మిట్ పెడతాం. ఏమైనా అడిగితే కొంచెం అడిగితే ఎవరు వాళ్ళు రెచ్చగొట్టి వీటికి అడ్డం అవుతుంది. నువ్వు మాట్లాడు నీకే సమాధానం చెప్పలే, నీకేం చెప్పేది వాడు సంవత్సరం చెప్పాడు మాట్లాడలేదు. ప్రతి వార్డులో కూడా ఇప్పుడు మనుషులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ వచ్చేదానికన్నా ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. రోడ్డు బడ్జెట్లో ఉంది. అసలు ఎవరిని ఉంచాలా ఎవరు తీసేయాలనేది కూడా మేస్త్రి వెళ్తున్నారు. ఇంతకుముందు దాన్ని మధ్య చేసి తగ్గించారు. మీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఏమంటారు చూడు మా అక్కడ కొడుకుని వాడండి. ఏడు చూస్తే ఇప్పుడున్న పరిస్థితి ఇక్కడ మీరు చూస్తున్నా లేదు. మీరు ఎంత కలెక్షన్ వస్తుంది చూడండి, ఎంత ఖర్చు అవుతుంది చూడండి. రోడ్డు బడ్జెట్ ఈ రోడ్డు బడ్జెట్ కూర్చోడానికి గవర్నమెంట్ ఇవ్వాలా లేదా డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు ఇవ్వాలా ఏది. పోయినసారి మనకు ఈ హౌస్ ట్యాక్స్ బాగా వసూలు 6 కోట్లు ఖర్చు 7 కోట్లు. మీకు తెలుసో తెలీదు. దానికి క్షుణ్ణంగా అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, దాని మీద అధ్యయనం చేసి కూర్చొని పెట్టాలా లేదా ఆడిటర్ కూర్చొని పెట్టాలా. మనం కూర్చొని ఓపిక లేకపోతే ఒక ఆడిటర్ కూర్చొని పెట్టి వాడిని బ్రీఫ్ చేయమని చెప్పాలా. అది చేస్తారు కానీ గురికి రాదు. ఎవరు పాటి ఇప్పుడు నేను వచ్చాను, నేను 10 మంది పెట్టేస్తున్నాయి వాళ్ళ శాలరీలు ఇవి సరిపోతున్నాయి. ఇంకెట్లా అభివృద్ధి చేయాలి మున్సిపాలిటీని. నేను అక్కడ సీఎం అని అడిగాను అనుకో, మున్సిపాలిటీలో వచ్చి డబ్బు ఏం చేస్తున్నారు అన్నాడు. ట్యాక్స్ కానీ వేకెంట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా పెంచుకుంటే కూడా మనం 1 కోటి రూపాయలు స్టార్ట్ అయ్యాం. ఈరోజు 6 కోట్లు వస్తుంది. 6 కోట్లు వచ్చినా ఖర్చులు సరిపోతుంది. చాలా ఖర్చులు కూడా చాలా. ఇంకా 1 కోటి రోడ్డు బడ్జెట్ లో ఉన్నాం. అనప్రూవల్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్యాక్స్ వేస్తే దీనిలో కూడా ఆనెస్ట్ గా చేస్తే వస్తాయి. నేను ఆడ పోయి నేను జోబులో పెట్టుకొని చేస్తే ఏమొస్తాయి రావు. దానికి కూడా స్పెషల్ డ్రైవ్ చేయాలా. ఎవడైనా తప్పు చేస్తే వాడి మీద యాక్షన్ తీసుకుంటుండాలా. అనాథరైజ్గా బిల్లు కట్టేశారు నా తర్వాత ఇప్పుడు మీరు అసలు సబ్జెక్ట్ పోకుండా మీరు ఏదో చెత్తా పెట్టి మాట్లాడుతుంటే అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం చేసాం, ఏం చేయాలా
దానికి ఫోటోలే వేరు. మీరు ఒకటే బయట మున్సిపాలిటీని చూడండి, ఏ విధంగా చేసుకున్నారో చూడండి, ఈ విధంగా మాట్లాడుకున్నారా, వాళ్ళు అభివృద్ధి మీద పోతున్నారా చూసి మీరు కూడా చూసి తెలుసుకోవాలా. మేము తెలుసుకోలేదు, చెప్తానే ఉన్నాం సార్, పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మీరు సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి మీకు అనుభవం ఉంది కాబట్టి మీ దృష్టి చెప్పుకుంటా ఉంటారు, నాకు అన్ని కూడా తీసుకెళ్తున్నారు. మనం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కరెక్షన్ వస్తుంది, ఆ విధంగా డెవలప్ చేస్తూ ఉంటాడు కూడా. ఇప్పుడు మనకి వస్తుంది, ఖర్చు ఎక్కువైపోతుంది, చూసుకోవాలా. మీరు కూర్చున్నప్పుడు అది మాట్లాడుకోవాలి, మనకి కలెక్షన్ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏంటి మున్సిపాలిటీ అభివృద్ధి ఏంటి. ఏ పార్టీ మీద కావచ్చు, మున్సిపాలిటీ బాగుంటే మనందరం బాగుంటాం, దానిలో పని చేయించుకోవచ్చు. మున్సిపాలిటీ లోపల పోతుంటే ఏం చేస్తాం, ఇప్పుడు ఆడ తీసుకుని ఖర్చు పెట్టుకుని సరిపోతుంది. రోజు జరుపుకుంటున్నారు, వాళ్ళ ఖర్చులు రాసుకుంటున్నారు, వాళ్ళ శాలరీలు కావచ్చు, ఖర్చులు కావచ్చు. సంవత్సరానికి కోటిన్నర రోడ్డు బడ్జెట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా చెప్తానే ఉన్నాం. మరాఠపల్లిలో మిట్టలు సార్ మొత్తం మక్కలు వేసుకున్నారు. వాళ్ళ కరెంట్ ఉంటేనే మక్కలు వేసుకున్నారు. లైట్ వాళ్ళు కరెంట్ ఉంటేనే మక్కలు వేసుకుంటే లేకపోతే నీళ్ళు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎన్నోసార్లు చెప్పినాయి ఇక్కడ మరాఠపల్లిలో వాళ్ళ కరెంట్ లేదు. అందరూ చేనేత కార్మికులు పని చేసుకుంటే వాళ్ళ బతుకు నాకు తెలియదు. వాళ్ళకి లైట్లు అంటే లైట్లు పడిస్తున్నారు. ప్రతి సూర్య 5 లక్షలు పెడతారు తాతకి. ఎక్కడ వేస్తాడు ఏం లేదు లేకపోతే మీరు బాగా పరిశీలించి అన్ని అన్ని పెట్టి ఫోటో తీసి హ్యాండ్ ఓవర్ చేశారు. కౌన్సిలర్ చెప్పి తెచ్చారు కదా, ఇంటి బల్బులు తెచ్చారు, ఇంత వార్డు వైజ్ ఒక 5 వస్తాయా 10 వస్తాయా చెప్తారు. కౌన్సిలర్ ఫోన్ చేస్తే ఎంత చేస్తారేమని చెప్పనేసి మేము మెడ్రాస్ తిప్పి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎవరికి ఇవ్వలేదు, ఏ వార్డుకి ఇవ్వలేదు. ఏ కౌన్సిలర్ పిలిస్తే వార్డుకి 2 వచ్చాయి. వేసేటప్పుడు ఆ వాటర్ చెప్పేది వాటిలో చెప్పలేదు కూడా ఆ రోజు చెప్తారు. ఇళ్ళ ఇట్లు వచ్చి ఇళ్ళ యాడ్ వేసావు, అది ఎవరికి చెప్తావా? మా చెప్పలేదు మీకు మొత్తం 25 వార్డులు కాబట్టి మరి అంత బాగుంది. మరి 2 రోజులు అవుతా 4 రోజులు అవుతా పెట్టుకో మాట పెట్టుకొని ఈరోజు స్టార్ట్ చేయి. వర్షం 3 రోజులు 4 రోజులు పెట్టేసి మీరు కోతులు వరకు పెట్టున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, తోటి కౌన్సిలర్స్ కి, మున్సిపల్ సిబ్బందికి, మీడియా సోదరులకు అందరికి నమస్కారాలు. సార్ మా వార్డు పరిధిలో 20 నిమిషాలే వాటర్ వస్తుంది సార్. 22 ఏమని అడిగితే గేట్ వాల్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు సార్. పప్పులు వచ్చాయి లేదా అది 2 రోజులా ఎందుకు లైట్లు లేవని, లైట్లు వేసి మెటీరియల్ కూడా లేదని చెప్తున్నారు సార్. అదే దీనికి ఏదైనా కమిటీ వేసి లైట్లు తెప్పించే మార్గం, లైట్లు ఏమవుతున్నాయి తెప్పించడానికి, మంచి మెటీరియల్ అందుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. అదే అంటే ఇళ్ళకి వచ్చి చెప్తున్నారు సార్, అక్కడ వెళ్ళట్లేదమ్మా లైట్ అని. ఇక్కడ చెప్తే లైట్ లేవని చెప్తున్నారు సార్. వచ్చిన మెటీరియల్ తర్వాత కౌన్సిలర్ తెలిసి సంతకం పెట్టించి ఎక్కడ వేస్తున్నారో మీకు ఇంటిమేషన్ చేశాక వేస్తారు.
బోర్డులు కూడా కొన్ని పోయి ఉంటాయి. ఆ బోర్డులు కొన్ని ఉంటాయి, లైట్లే కాదు కదా, బోర్డులు ఉంటాయి. బోర్డులు ఉంటాయి, ఆ బోర్డులు కూడా అలాగే సచివాలయాల్లో ఇంటర్నెట్ రీఛార్జ్ లేక ప్రజలకు అందవలసిన సర్వీసెస్ అని ఆగిపోతున్నాయి సార్. అది కూడా పరిశీలించాలి సార్. మాట్లాడాను అది దగ్గర బిల్ తీసుకున్నా 2,20,000 పేమెంట్ చేయలేదు సార్ బేస్ అది ఆ దగ్గర బిల్స్ తీసుకొని ప్రాసెస్ చేస్తాను. అలాగే ఫాగింగ్ సార్ అంటే చెప్పేది. నిన్న అకౌంట్ అకౌంటెంట్ గారు తెలియజేసిన వివరాలు సార్ ఇవి అవిని పెట్టి ఉన్నారు. అది సిఎస్ లో ఆన్లైన్ లో ప్రాసెస్ లో ఉంది. మిగిలిన పెట్టినారని తెలిపినారు. పేమెంట్ కి పెట్టున్నారు సార్. పెట్టినారని చెప్పినారు సార్. గతంలో ఉన్నట్టు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు జనాలు పెరిగారు, బైక్స్ వెహికల్స్ అన్ని కూడా పెరిగాయి కాబట్టి పార్కింగ్ ఎక్కడికైనా షాప్కి వెళ్ళాలంటే ఎక్కడో దగ్గర రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇది అందరికీ ఎదురవుతున్న సమస్య ఇది. ఈ లోపల పోలీసు వాళ్ళు వస్తారు అంటే జనాలు వాళ్ళంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళు తప్పటం కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే గతంలో అరిచి మందలిచ్చే పరిస్థితి కూడా లేదు. ఫోన్తో అట్లా తీసి ఒక స్నాప్ కొడతారు, వెంటనే వాళ్ళకి 1,000 రూపాయలు 500 అకౌంట్లో వాళ్ళకి ఫైన్ పడిపోతుంది, జరిమానా. సో ఇది కొద్దిగా ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మన మున్సిపల్ పరిధిలో ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో టౌన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ కింద దీన్ని ఒకసారి ఎలాగో మనకి ఉన్నారు కాబట్టి సర్వేర్ గారు గుర్తించి అనువైన ప్రాంతాలని ప్రతి సెంటర్లో పార్కింగ్ ప్లేసులు సెట్ చేయాలని చెప్పి కోరుకున్నాం. అలాగే పాత పార్కింగ్ ప్లేసులు కూడా ఆక్రమణ తొలగించి దానికన్నా అలా చేస్తే చాలా వరకు పార్కింగ్ సమస్య తీరేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. కనుక్కొని వాడిని బిల్లు పెట్టి ఆయన ఏం చేశాడు, పాత వాళ్ళు దొరుకుతాం డబ్బులు వెళ్తుంటే అందరికి డబ్బులు ఇచ్చేసి ఆయన కమిషన్ అనుకునేసి ఆయన జోబులు పెట్టుకుని చెప్తూ ఎవరి పని కూడా ఎత్తుకెళ్తున్నాడు. అది చూసి కడుపు పండి నేను మొన్న వచ్చి చూసి కొంచెం అర్థం చేసుకొని మళ్ళీ రావడానికి కూడా కారణం అదే. ఇక మీద నా దగ్గర రూపాయలు ఖర్చు పెట్టేలే ఏమ్మా నాకు తెలియకుండా ఎవరే క్యాషియర్ కి కమిషన్ కూడా చెప్తా, నాకు తెలియకుండా ఎవరో డబ్బులు మీ శాలరీ తప్పక బయట పేమెంట్ కానీ ఏది కూడా నాకు చెప్పండి ఇవ్వద్దు. మీ ఇష్టం మీరు మీ చేతి వాటగా ఇచ్చుకునేది ఆ కమిషన్ కొట్టేసేది జోబులో పెట్టుకునేది. ఇది ఇక్కడ ఇవన్నీ శాలరీ ఇవ్వట్లేదు, దరిద్రం ఉంది మున్సిపాలిటీ అని ఈ విధంగా చెప్పుకునేది. ప్రైవేట్ అకౌంట్ అన్ని ఆ పని చేసిపోయాడు. శుద్ధంగా పిలిచి పిలిచి డబ్బులు ఇచ్చాడు, దాని శాలరీ లొకేషన్ పోయాడు. ఇప్పుడు మేము ఆమోదించే వరకే మాకు చెప్తున్నారు కరెక్టే. ఆ వర్క్ ఎంత అయింది అయిన తర్వాత మీరు కూడా ఇవ్వచ్చు అసలు వాటిలో. సార్ మొన్న మీరు వచ్చిన తర్వాతే అకౌంట్ బుక్ చూపించింది. ఈ 4 సంవత్సరాలు అకౌంట్ బుక్ చూపించలేదు మాకు. మేము అడిగితే మీరు వచ్చిన తర్వాత ఆ రోజు అకౌంట్ బుక్ తెచ్చారు. బిల్లు అయినా కూడా చేతి వాటంతో వాళ్ళు చేస్తున్నారు. ఆ వర్క్ చేసే శాంక్షన్ చేసే వరకే మనకి ఇదైతే ఆ శాంక్షన్ వర్క్ అయ్యిందా ఏమనేది కూడా కౌన్సిల్ లో పెడితే బాగుంటుంది. అది కూడా బాగుంటుంది, దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు వర్క్ అమౌంట్ ఆ వర్క్ ఎంత అయింది, ఎంత పేమెంట్ ఇచ్చావు కౌన్సిల్ బుక్ అసలు మనం చూపించాలి. అకౌంట్ బుక్ మనం 4 సంవత్సరాలు కొట్టుకున్నాం. ఒక్కసారి మొన్నే ఇప్పుడు ప్రతి నెల పెట్టినమ్మా, అది ఎందుకు వీళ్ళు బయట పెట్టారు? ప్రతి నెల పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత వస్తుంది అది కూడా తెలిసిపోద్ది. వాళ్ళకి కూడా నెలలు ఇచ్చేస్తే పోద్ది. ఇంత బరువు ఉండదు కదా, మాట్లాడి నెల ఇచ్చేటోకి అంతగా దరిద్రంగా ఉంటే నేను చూస్తాను. ఏదో రకంగా మంత్రిని పట్టుకొని తెచ్చి వాళ్ళని చూస్తాం. ఆ పని పార్కింగ్ చెప్పారు కదా, ఒక
వీళ్ళందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ పెట్టచ్చు అనేటప్పుడు ఆ సైట్లో నారాయణ చెప్పినట్టు కొన్ని సైట్లు అన్ని కూడా అప్పుడు ఏర్పరచున్నారు. ఆ సైట్లన్నీ కానీ వాళ్ళ పోలీసు వాళ్ళ ద్వారా అవగాహన సదస్సు పెడితే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఇదవుతుంది. దాని గురించి చేస్తే బాగుంటుంది. మనం కూర్చొని మాట పెడతాం. మీరు ఉంటే 25వ వార్డులో ఎక్కడెక్కడ గుంతల రోడ్లు ఉన్నాయి ఆ డీటెయిల్స్ నాకు మొత్తం ఇచ్చేసి అర్థమైందా? మా ఆఫీస్కి ఇస్తే కొన్ని రచన పనులు జరిగినాయి. ఈ మున్సిపాలిటీని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్ని వార్డుల్లో కూడా ఇంకా గుంతల మ్యామ్ అనేది ఉంది. ఆ గుంతల రోడ్లు రేపు జనవరి ఫిబ్రవరి అంతా కూడా ఎక్కడ గుంతలు ఉండకూడదు అనే కాన్సెప్ట్తోనే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రాసుకొని శాంక్షన్ చేయించి గుంతలు లేని రోడ్లుగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా లైట్ సమస్య ఉంది. కమిషనర్ వాళ్ళంతా వచ్చిన తర్వాత ఆ లైట్లు సమస్య కూడా లేకుండా పరిష్కారం చేస్తాం. ఇంకా కూడా ఖర్చుకు చాలా డిఫరెన్స్ ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలనేది కమిషనర్ వచ్చిన తర్వాత కూర్చొని చర్చించి ఒక నిర్ణయం తీసుకొని లాస్ లేకుండా, నష్టం లేకుండా, మైనస్ లేకుండా ప్లస్లో వచ్చేదానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్ మున్సిపల్ ఆఫీస్ బ్రహ్మాండంగా జరుగుతాను. ఇప్పుడేమి వాస్తు బాగా 2-3 నెలల ముందే చూపుతా ఉంటే చాలా మంచిది. నేరుగా కరెక్ట్ దానికి అసలు ఎందుకు ఎవరిని అడగల అసలు ఏం చేశారు తెలుసా? ఎవరు దేనికి అంతకుముందు బాగానే ఉండదు. ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా లేవే. తీసేశారు. మూసేస్తుంటే మళ్ళీ తీసేసి జరుగుతానే మళ్ళీ మొన్న మీటింగ్ కి మళ్ళీ నుంచి మూసేసారు. అరబాజీ సక్కగా జాబ్ పెట్టడం వాస్తు సార్, మంచి వాస్తు. మా మధ్యదారులు వచ్చి అసలు మూసేశారని చెప్పి వస్తే మున్సిపాలిటీ లేదనుకుంటున్నారా? గెట్టేసేయండి, తర్వాత చూద్దాం. అది కాదు